వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓట్స్ ఉప్మాని ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంకా హెల్దీ కూడా. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది తింటే కడుపు నిండినట్టుగా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి అవ్వదు, ఇంకా హెల్దీ కూడా. మనం అన్నం ఎక్కువ తినుకోకుండా ఇలాంటివి చేసుకుంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చూసారు కదా, ఆలివ్ ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేనప్పుడు నార్మల్ ఆయిల్ అయినా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ కూడా చాలా తగ్గించాలి కదా, ఆయిల్ ఫుడ్ కానీ ఇంకా కర్రీస్లో ఆయిల్ కానీ చాలా వరకు తగ్గించాలి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు. ఈ ఆలివ్ ఆయిల్ చాలా రేట్ ఉంటుంది. 1 లీటర్ 1299 అంటే 1300 ఉంది. ఇది చాలా రేట్ ఎక్కువ. అలా కాకుండా నార్మల్ ఆయిల్ కూడా మనం కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని మనం వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ చూసారు కదా, ఈ తాలింపులో వేయడానికి నేను ముందుగా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకు పెట్టుకున్నాను. బీన్స్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే బాదం పప్పులు, జీడిపప్పులు. ముందుగా బాదం పప్పులు కొన్ని వేసుకుంటున్నాను. 2 ముక్కలు చేసుకుని వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే జీడిపప్పులు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిసేపు ఎక్కువసేపు వేగాలి కాబట్టి వీటిని ఫస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసుకుని వేయించుకోవాలి. మనకి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే మనకి కడుపు నిండినట్టుగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది కదా వెజిటేబుల్స్. ఇప్పుడు వేసినవి స్వీట్ కార్న్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో టమాటా ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. మనం కరివేపాకు పెద్దగా కనిపిస్తే పక్కన పెడతాం కదా, చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనం డైరెక్ట్గా తినేసేయవచ్చు. వీటిలో ఏమి తీసి పక్కన పెట్టుకోకుండా అన్నీ మంచిగా తినేసేయాలి. అలా అయితేనే మన హెల్దీగా ఉంటామన్నమాట. కరివేపాకు ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. కరివేపాకు కూడా మన జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది కదా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయి నేను ఈ గ్లాసు నిండుగా తీసుకుంటున్నాను ఓట్స్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, వీటిలన్నిటితో పాటు ఈ ఓట్స్ కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక్కసారి తిప్పుకుని. మనం ఓట్స్ 1 గ్లాసు వేసుకున్నాను కాబట్టి నేను 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ లూజ్గా వద్దు, గట్టిగా కావాలి మనకి అనుకున్నప్పుడు 2 గ్లాసులు అయితే సరిపోతుంది. కొద్దిగా ఇదిగా కావాలి, మంచిగా జ్యూసీగా కావాలి అనుకున్నప్పుడు మాత్రం 3 గ్లాసులు వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, ఉప్పు సాల్ట్ ఎక్కువైతే అంత బాగుండదు,
కొద్దిగా తక్కువ వేసుకోవాలి. వీటిని అన్నిటినీ ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకు పొడి పొడిలాడుతా కావాలనుకున్నప్పుడు 2 గ్లాసులు అయితే సరిపోతుంది వాటర్. 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది. కొద్దిగా ఇలా జ్యూసీగా కావాలి అనుకున్నప్పుడు మాత్రం 3 గ్లాసులు వేసుకోవాలి. అదే కాకుండా ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గట్టి పడుతుంది, దగ్గరకు వస్తుంది అన్నమాట బాగా. ఇది కూడా మెత్తగా, ఓట్స్ కూడా మెత్తగా ఉడుకుతాయి మంచిగా. ఇంకా ఆరిన తర్వాత కూడా దగ్గరకు వస్తుంది. అందువల్ల నేను 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు పైనుండి కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. అన్ని కూరగాయ ముక్కలు, ఉప్పు, కారం, వెజిటేబుల్స్, ఇంకా ఓట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్కైనా తీసుకోవచ్చు. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది చేసుకుని తింటే, మనం రైస్ తినుకోకుండా, నైట్ రైస్ తినుకోకుండా ఇది చేసుకుంటే చాలా మంచిగా డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇంకా ఈజీగా బరువు తగ్గుతారు అన్నమాట. అన్నీ మన బాడీలోకి వెళ్ళినట్టు ఉంటుంది కదా కూరగాయలు. ఇంకా మనము రైస్ తిన్న ఫీలింగే వస్తుంది ఇలాంటివి తింటే. ఓట్సే కాబట్టి రైస్ లాగానే అనిపిస్తుంది. అలాగే వెజ్జెస్ కూడా అన్నీ వెళ్ళినాయి కాబట్టి కడుపు నిండినట్టుగా ఉంటుంది. మనకి ఇంకా ఆకలి అవ్వదన్నమాట. అందువల్ల ఇలాంటివి నైట్ కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకుంటే చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.